కొద్దిగా 4 అడుగులు యువతల 1500 రూపాయలు ఇంటి అద్దె కానిస్టేబుల్ గారి ఇంట్లో ఉండేవాడిని. అది ఆ తర్వాతన వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని నాకు చూపించినప్పుడు చెప్పినటువంటి అంశం. అప్పటికి టీవీలో నేను వస్తానని ఆ టీవీలో నన్ను చూసి తెలుసుకుని నన్ను అటాక్ చేయాలని అడిగి తెలియదు, అప్పుడే కొత్తలుగా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేను రిక్షా మీద పోయి వాళ్ళు ఎదురుకుండానే 3 రోజుల పాటు, రోజు సాయంత్రం అయిపోయి రిక్షాలోనో వెళ్ళిపోయాడు. నాకేంటంటే రిక్షాకు 10 రూపాయలు వాళ్ళకి గడిచినట్టు ఉంటది, ఎందుకంటే అప్పటికే ఆటోలు బిగిన్ అయిపోయినాయి. రిక్షా వాళ్ళ బ్రతుకు 10 రూపాయలు వచ్చినట్టు ఉంటది. అక్కడ ముసలాయన వెయిట్ చేస్తుండేవాడు. అయ్యా ముసలాయన నువ్వు తొక్కడం నాకు బాగాలేదంటే, అయ్యా నువ్వు నాకు ఆ పేరు చెప్పి నా ఫుడ్ కొట్టబాక అనేవాడు. అట్లాగే అలవాటు అయిపోయి అట్లా వెళ్ళిపోయేవాడు. నేను రోజు ఏళ్ళు ఎదురుకుండా రిక్షాలు దిగుతుంది, ఈయన రోజు మా ఎదురుకుండా రిక్షాలు దిగాడని చెప్పి వాళ్ళంటే గానీ ఆశ్చర్యం వేసి ఇట్లాగా అతను అంత సిన్సియర్ గా ఒక ప్రైవేటు అంటే ఒక వ్యక్తి. అప్పుడు ఏంటి తర్వాత ఆలోచిస్తే ఉంటది, నేను అర్ధరాత్రి పూట ఇంట్లో పడుకున్నా నాకు ఫోన్ వస్తుంది, మర్డరో లేకపోతే ఇంకొక రిపోర్టర్ కూడా నేనే డిసైడ్ చేయాలి కదా, నేను పోవాలి లేకపోతే నా దగ్గర ఉన్న జూనియర్ పోవాలి, నా కెమెరామెనే పోవాలి. ఇట్లాగా నాకు రాత్రి పగలు నేను డ్యూటీలోనే ఉన్నా, కానీ నా ఫీలింగ్ వరకు నేను ఆ వెహికల్ ఇట్లా మెయింటైన్ చేసి. ఇట్లా కాకుండా కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను ఇంత చేస్తున్నాను కదా, నా ఈ పర్పస్కి పర్సనల్గా వాడుకుంటే ఏముందిలే అని నేను అనుకుంటాను. అలాగా అదే ప్రభుత్వం నన్ను చట్టబద్ధంగా అనుకున్నప్పుడు ఏ రోజైనా దర్యాప్తుకు ఆదేశిస్తే ఆ దర్యాప్తులో ఏమయ్యా ఇప్పుడు ఆయనకి 30 ఏళ్ళే సర్వీస్ చేశారు, రోజుకి నెలకొచ్చేటికి 3